అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 21వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి శుభాశుభమ పరిణామాలు అయితే వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీ సమస్యలను గురువుగారి ద్వారా పరిష్కరించుకోండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు గుణగణాల్లో ఎంతో మంచివారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో తెలివితేటల కలవారు, ముక్కుసూటితనం కలవారనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో స్నేహభావంగా అయితే వీరు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున వీరి జాతక ఫలితాల ప్రకారం అయితే మనం తెలుసుకోబోయేది ఏంటంటే గనక వీరికి అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా రేపటి రోజున విజయాన్ని అయితే చవిచూస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మరి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు అయితే రాబోతున్నాయి, ఎటువంటి విషయాల్లో అయితే వీరికి మంచి అవగాహన కల్పించబోతున్నారు, అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి విధమైన మలుపులను తీసుకురాబోతున్నారు, వారు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయంలో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి అంశాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రాశి వారికి అధిపతి బుధుడు కనుక వీరు అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎంతో మేలు జరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అది కూడా వీరికి ఏ విధంగా అయితే జరగబోతుంది, ఒక వ్యక్తి ద్వారా వీరికి సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి అని అయితే మనం ఇప్పుడు తప్పకుండా అయితే పూర్తిగా తెలుసుకుందాం. అయితే వీరికి ఎప్పుడు కోపం వచ్చినా సరే చాలా భయంకరమైన వ్యక్తులుగా అయితే మారిపోతారని అయితే చెప్పుకోవచ్చు. వీరికి చాలా విపరీతమైన కోపం కూడా వస్తుంది కనుక ఎప్పుడు కూడా వీరు కోపంతోనూ గంభీరంగాను కనిపిస్తూ ఉంటారు. అలాగే చాలా బలంగా కూడా ఉంటారు. చాలా అహంభావం, గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దేనికైనా సరే ఏ పనైనా చేయగలగం అనే వీరి వ్యక్తిత్వం అయితే చాలా గట్టిగా ఉంటుందని అనమాట. వీళ్ళకి ఏ పని వచ్చినా కూడా చాలా క్లియర్గా పూర్తి చేసి తీరుతారు. అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా అయితే వీరు అనుకున్న పనిని నెరవేర్చి తీరగలుగుతారు. వీరి గురించి మాట్లాడుకుంటూ మనం ఎందుకు చేయలేం, ఎందుకు చేయగలం అని చెప్పి ఒక ధీమా అనేది వీరిలో ఉంటుంది. వీరికి ఎక్కువగా చాలా మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించగలము అనే పట్టుదల చాలా వరకు కూడా వీరినైతే వీరు అనుకున్న వాటిని అన్నింటినీ చేరుకునేలాగా చేస్తుంది. ఇతరుల నుండి వీరు విమర్శలను అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళను విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలనేటువంటి పద్ధతిలో అయితే వీరి యొక్క తీరు ఉంటూ ఉంటుంది. అయితే వీరు ఎప్పుడూ కూడా ఇంకా చూసుకున్నట్లయితే గనక వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా అసలు నచ్చదు. తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగానే ఉండడానికైతే ఇష్టపడతారు. ఈ రాశిగల వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు చాలా ఈ రాశిగల వ్యక్తులు వారు చూసినప్పుడు చాలా గంభీరంగా కనబడుతూ ఉంటారు. వీరికి చూస్తూ ఉంటే వీరిని పలకరించాలని ఎదురు వ్యక్తికి కూడా కొంచెం గుండెలు గుబేలు అంటూ ఉంటుంది. వీళ్ళలో మాట్లాడాలనుకునే అమ్మో అనుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ యొక్క రాశి వారిని చూసినప్పుడు కొంచెం భయంకరంగానే అనిపిస్తూ ఉంటారు. కానీ వీరి మనసు ఎంతో శుతిమెత్తగా ఉంటుంది. ఎంతో మంచి స్వభావం కలవారు. పైకి అలా గంభీరంగా అయితే కనపడుతుంటారు. వీరి జీవితంలో ఒక ముఖ్యమైనది జరగబోతుంది. వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా వీరిలో కోపంలో ఉండే కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ యొక్క రాశి వారికి అందరిపైన ఆధిపత్యం చెలాయించాలనే మనస్తత్వంతో కలిగి ఉంటారు. కానీ చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని కూడా ఎప్పుడూ కలిగి ఉంటారు. అందరితో కూడా సమానమైనటువంటి దృష్టిలో ఉంటారు. పైకి చూసినప్పటికీ గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది ఎలా ఉంటుందంటే కనుక ఎంతో సున్నితంగా ఉంటుంది. అది ఎవరికైనా బాధ వస్తే తమలో ఉన్నటువంటి ఉగ్రవతారాన్ని బయటపెడతారే కానీ ఎవరితో కూడా అనవసరంగా అయితే అస్సలు మాట పడరు. వచ్చిన కోపం వారిలో అంత గర్వంగా కూడా ఉండదు. ఈ కారణంగా వీరు
ఒకరితో గొడవ పడడం అయితే చాలా శ్రేయస్కరం కాదనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి యొక్క రాశివారు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటూ ఉంటారు. తమకు బాగా దగ్గర వారు ఎవరైతే ఉంటారో వారి మనసును మాత్రం అస్సలు నొప్పిస్తే వీరి మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది. అంత మృదు స్వభావాలనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. చాలా సురక్షితంగా చక్కని ప్రయాణాలైతే మీకు జరగబోతున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే మీ యొక్క కోపాన్ని, ఆందోళన కూడా అలానే మానసిక ఒత్తిళ్ళన్నింటినీ కూడా రేపటి రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం అనేది చేసుకోవడం చాలా మంచిదనైతే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరంగా కానీ, యోగా చేయడమైనా కూడా భగవంతుని యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే పని ఒత్తిడి వలన మీలో ఏర్పడేటువంటి అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. దీనికి కారణం మీ యొక్క కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ, కాసేపు మాటలు చెప్తూ చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు అయితే మీరు టైం స్పెండ్ చేయడం వల్ల ఇలాంటివన్నీ మీకు రిలీఫ్‌ని ఇస్తూ ఉంటాయి. కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మిమ్మల్ని ఏదో ఒకటి ఉద్దేశించి మిమ్మల్ని అనటం కానీ, ఏదైనా మిమ్మల్ని కించపరచడం, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీయడం విషయంగా అయితే మాట్లాడి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు కనుక వారికి అస్సలు లొంగకండి. వారు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మీరు అస్సలు బుర్రకు ఎక్కించుకోవద్దు. వారికి ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా, మీదే పై చేయి అన్నట్లుగా ఉండే విధంగా మీరు కొంచెం ఆలోచించి తీరాల్సి ఉంటుంది. వారిని మీరు దెబ్బతీయాల్సి ఉంటుంది. వారు మిమ్మల్ని దెబ్బతీయాలనుకునే లోపు మీరే వారిని దెబ్బతీసే విధంగా మీ ఆలోచనల పనితీరు ఉండాలి. సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గనక, మనం జాగ్రత్తగా ఉన్నటువంటి కూడా మన చుట్టూ ఉండే కొంతమంది మనకు తెలియకుండానే కూడా మనల్ని మట్టి కురిపిస్తూ ఉంటూ ఉంటారు. అంటే మనకు మంచి చేస్తూనే, మనతో మంచిగా మాట్లాడుతూనే, స్నేహపూర్వకంగా ఉంటూనే, అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ పనులే వారిని తిప్పికొట్టి మనకి పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా మారుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఎప్పుడు మీ చుట్టూ కాపు కాసి ఉంటారని అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం మీ జీవితంలో అనుకున్నటువంటి, ఊహించినటువంటి విధంగా అయితే మీ జీవితం కాస్త మలుపు తిరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయే అవకాశాలు కూడా మరిన్ని కనబడుతున్నాయి. కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరంగా పెట్టేయడానికైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శుభవార్తల రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు కూడా వినబడబోతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాలను చూసి ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి ఆ పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాలను చూసి చాలా గర్వంగా మురిసిపోతూ ఉంటారనేది చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలపైన ఎక్కువ మక్కువ చూపిస్తూ, ప్రేమను చూపిస్తూ, అలాగే మమకారాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార పరంగా కూడా అవకాశాలకు చాలా రేపటి రోజున మంచిగా ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పాల్సింది వస్తే రేపటి రోజున అయితే గనక వీరికి కుటుంబంతో చాలా కాలక్షేపంగా గడపడం, అలాగే మిమ్మల్ని మీరు చాలా దృఢపరుచుకోవడం, యోగా వంటివి చేసుకోవడం ఉండడం వల్ల మీ యొక్క పనితీరు వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా మాయమైపోతుందని చెప్పుకోవచ్చు. మీ మనసు చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది. అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీరు గురి కాకుండా ఉండాలంటే గనక మీరు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు టెన్షన్ ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. చాలా సింపుల్‌గా మంచిగా ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో గనక కంట్రోల్ చేసుకోవాలంటే కోపాన్ని గనక మీరు కంట్రోల్ చేసుకునే సందర్భం గనక ఉంటే గనక రేపటి రోజున అటువంటి రోజున మీరు కాసేపు మౌనం వహించడం ఎంతో మంచిది. అలాగే మీరు కోపాన్ని తగ్గించుకొని మీ మనసుని చాలా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే చాలా తీవ్రంగా నష్టపడతారు. మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మంచిదని తెలిసి కూడా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే సమాజం అయితే ఉందని మీరు చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి చాలా రకాలుగా చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అదిగా మీరు తప్పకుండా గమనించుకొని మీరు అప్రమత్తంగా ఉండడం అయితే అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున అయితే అన్ని రకాలుగా కూడా వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున మీకైతే కొన్ని అంటే గనక రేపటి రోజున మీకు చాలా బాగా చక్కగా ప్రతికూలతలు ఎక్కడైతే కనిపించట్లేదో అవి మిమ్మల్ని మోసం చేసే వారి దగ్గర మాత్రమే మీకు ప్రతికూలతలు కనపడుతూ ఉన్నాయి. మిగతా అంతా కూడా మిశ్రమ ఫలితాలు చాలా ప్రశాంతంగా గడపబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనము రేపటి రోజున గనక ఎవరితో ఎటువంటిగా ఎలా మెసులుకోబోతున్నాం అనేదైతే మొత్తం పూర్తిగా శ్రద్ధగా అయితే మనం మనసు పెట్టి మనం చేసే పన్ను తీరు మీద కాస్త ఏకాగ్రతగా అయితే మనము ప్రవర్తించవలసి ఉంటుంది.
రేపటి రోజున కుటుంబ సభ్యులతో చాలా కాలక్షేపంగా మనం గడపబోతున్నారు. అలాగే ఈ సమస్యలన్నీ పోవడానికి, తొలగిపోవడానికి మీరు చేయవలసిన పరిష్కారాలు ఏమిటంటే గనక, మీకు రేపటి రోజున అనుకూలంగా మారడానికి మీరు తప్పకుండా శివారాధన చేసుకుని తీరాలి. అలాగే నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవాలి. మనసంతా కూడా తేలికగా ఉంటుంది. మీరు చేసేటువంటి పని పట్ల మంచిగా మీకు దృష్టి అనేది పెరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులందరితో కలిసి రేపటి రోజున చక్కగా దేవాలయాలను సందర్శించడం వల్ల, పిల్లలతో కలిసి ఎవరైతే మొక్కుబడులు తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారో అటువంటివన్నీ కూడా మీరు రేపటి రోజున చేసుకోవడం, తద్వారా మీరు అనుకున్న ఫలితాలన్నీ చక్కగా ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి ఆ బాధను, ఆనందాన్ని అంతా కూడా భగవంతుని దగ్గర పంచుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా అయితే మీరందరూ దైవ చింతనలో ఉండడం వల్ల ఎంతో మానసిక ఒత్తిడి అంతా కూడా తొలగిపోబోతుంది. తప్పకుండా అయితే నవగ్రహ ఆరాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి. ఇంట్లో తులసి మొక్క ఉంటే గనక ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలను అయితే పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. మీకు రాబోయే రాబడిలో రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి. తెలుసుకుందాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.